అప్పుడెప్పుడో తీసిన వీడియో తవ్వకాలు బయటపడినట్లు ఇప్పుడు బయటపడిందండి. మేముంటున్న సిటీలో హలోవిన్ సెలబ్రేషన్స్ అతి భారీగా జరిగాయి. ఈ ఈవెంట్ ని ఫుట్బాల్ స్టేడియంలో అరేంజ్ చేశారండి. దీనికోసం 2 రోజుల ముందు నుంచే పోలీసులు బందోబస్తు అంత హడావుడి ఉంటుంది ఇక్కడ. మనకేమో పండుగలన్నీ వినాయక చవితితో ప్రారంభమైతే వీళ్ళకేమో పండుగలన్నీ ఈ దెయ్యాల పండుగతో ప్రారంభమవుతాయి. ప్రతి సంవత్సరం అక్టోబర్ 31న హలోవిన్ డే ఏం చేస్తారు. అదేనండి దెయ్యాల పండుగ. ఈ పండుగకి పిల్లలు చేసే హడావుడి అంతా ఇంత కాదు. పిల్లలే కాదండి, పెద్దలు కూడా స్కేరీ గెటప్స్ వేసుకుని భయపడుతుంటారు. ఇదొక పెద్ద బిజినెస్ అండి బాబు. 2-3 నెలల నుంచి షాప్స్ లో స్కేరీ గెటప్స్, స్కేరీ బొమ్మలు, చాక్లెట్స్ అమ్ముతుంటారు. ఇక్కడ చూసారా వీళ్ళకి స్ట్రాబెరీ ఫామ్ ఉందంట. వాళ్ళ ఫామ్ ని ఈవెంట్లు ఎలా ప్రమోట్ చేసుకుంటున్నారు. కొన్ని వేల స్ట్రాబెరీస్ అరేంజ్ చేశారు. టేస్ట్ కోసం నచ్చిన వాళ్ళే అడ్రస్ తీసుకుని మరీ వెళ్తున్నారు. ఇంతకు ముందు అయితే ఈవెంట్ కోసం ఒక 1000-2000 మంది పబ్లిక్ వచ్చేవాళ్ళు. బట్ ఈ సంవత్సరం అయితే నాకు తెలిసి ఒక 3,000-4,000 మెంబర్స్ వరకు వచ్చి ఉన్నారు. లైన్ లో నిల్చొని లోపలికి రావడానికి మాకు 2 hours పట్టిందండి. అంతమంది జనాలు వచ్చారు. నాన్ స్టాప్ గా 3-4 hours పాటు పిల్లలందరికీ చాక్లెట్స్, స్నాక్స్ పంచుతూనే ఉన్నారు. ఆల్మోస్ట్ ఒక 5-6 టన్నులు పంచుంటారు. మా పిల్లలిద్దరూ కలిసి ఒక 2.5 kgs పైన చాక్లెట్స్ కలెక్ట్ చేశారు.